వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బాస్మతి రైస్ తోటి జీరా రైస్ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు 1 గ్లాస్ బాస్మతి రైస్, 2 స్పూన్స్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి, 2 దాల్చిన చెక్కలు, 3 ఇలాచీలు, 1 స్టార్, 4 లవంగాలు, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి లేదా బటర్ లేదా ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు, కొద్దిగా కొత్తిమీర. ముందు ఒక బౌల్ తీసుకొని బాస్మతి రైస్ని కడిగి పెట్టుకుందాము. రైస్ని బౌల్లో వేసి నీళ్ళు పోసి 2 సార్లు కడిగి పెట్టుకుందాం. ఈ విధంగా 2 సార్లు కడిగి పెట్టి నీళ్ళు పోసి పెడదాము. నీళ్ళు పోసి ఒక 15 నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము. జీరా రైస్ చేయడానికి ఒక గిన్నె పెట్టుకుందాము. గిన్నె వేడైంది. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి లైట్గా వేడైనప్పుడు ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకు, స్టార్, లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, ఇలాచి ఈ విధంగా విప్పి తీసుకోవాలి. ఇవి ఫ్లేవర్ రావడానికి వేసి వేయించుకోవాలి. దీంట్లో ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర మాడనివ్వకుండా చూసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ మొత్తం నీళ్ళన్నీ తీసేసి దీంట్లో వేసుకోవాలి. నీళ్ళు ఏమాత్రం రాకుండా తీసుకోవాలి. నీళ్ళు లేకుండా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి బియ్యాన్ని. నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి బియ్యాన్ని. ఇప్పుడు దీంట్లో మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. 1, 2 నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం. మనము అన్నానికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం మూత పెట్టుకొని రైస్ ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల తర్వాత మూత తీయాలి. ఒకసారి కలుపుకుందాం అన్నాన్ని. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసి కలుపుకుందాము. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచుదాం. మూత పెట్టి ఉంచుదాము. ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుదాం. జీరా రైస్ రెడీ అవుతుంది. జీరా రైస్ చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చాలా మంచిగా వచ్చింది జీరా రైస్. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. జీరా రైస్ చేయడం కంప్లీట్ అయింది. జీరా రైస్ చికెన్లోకి, మటన్లోకి, గ్రేవీ కర్రీస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమై గీతా కిచెన్ని చూడండి.